డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, ఇప్పుడు మామూలుగా స్కూల్ స్టూడెంట్స్ పైన చూసుకుంటే సోషల్ మీడియా ప్రభావం అనేది చాలానే చూస్తున్నాం. ప్రతి విషయంలో నాట్ ఓన్లీ లవ్ అనే కాకుండా కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు స్మోకింగ్ చేయడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, ఫ్రస్ట్రేషన్ విషయంలో కానీ, అగ్రెసివ్ అవ్వడంలో కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది. పేరెంట్స్ చెప్పకపోవడం వల్ల చూసే ఎవరినైతే చూస్తున్నారో వీళ్ళు వాళ్ళని పట్ల ఇలా. సో కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే స్కూల్ ఆవరణంలో స్టూడెంట్స్, అది కూడా అమ్మాయిలు, అబ్బాయిలు కాదు, అమ్మాయిలు స్మోకింగ్ చేయడం అనేది ఒక పెద్ద వివాదాస్పదం అయింది. అంటే ఎందుకు అంటారు? అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ సోషల్ మీడియా ప్రభావమేనా? ఇక్కడ మళ్ళీ పేరెంట్స్ తప్పే అనాలా? పేరెంట్స్ ఏమంటారు అంటే ప్రతిదానికి తల్లిదండ్రులు తప్పేనా? వాళ్ళ పిల్లలు ఏమైనా చేస్తే మమ్మల్ని అంటారా? మేమే కారణమా? ఎంతసేపు వాళ్ళు మేము కనిపెట్టుకుంటూ ఉండలేం కదా అనేది కూడా అంటారు. మరి ఇక్కడ స్కూల్స్ టీచర్స్ ఏం చేస్తున్నారు? యాజమాన్యం ఏం చేస్తుంది? స్కూల్ ఆవరణంలోనే వీళ్ళు ఇలా స్మోకింగ్ చేయడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు? చూసి నేర్చుకోవడం అంటారు. ఇది తల్లిదండ్రులు నేర్పక్కర్ల ప్రతిదీ. ఇప్పుడు సాధారణంగా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ బ్యాడ్గా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు అవే నేర్చుకుంటారనేది ఒకటి. ఇంకొక వైపు ఏంటంటే తల్లిదండ్రులు చెడు పనిగట్టుకుని నేర్పేవాళ్ళు ఉండరు. ఇప్పుడు తండ్రి సిగరెట్ తాగుతున్నాడు, కొడుకుని షాప్కి వెళ్ళి సిగరెట్ తీసుకురా అనటం అనేది తప్పుడు పెంపకం అవుతుంది. అక్కడ ఆటోమేటిక్గా ఆ కొడుకు సిగరెట్ తాగడానికి అలవాటు పడతాడు 10 ఏళ్ల వయసులోనే. ఎలా ఉంటుందో చూద్దాం అనేది క్యూరియాసిటీ ఉండదా? అలాగే ఒక సీసా కొనుక్కురారా అని అంటాడు మందు, ఆటోమేటిక్గా ఆ పిల్లాడికి కూడా అలవాటు అవుతుంది. కానీ ఇలాంటి చూస్తే పిల్లలు అలవాటు చేసుకుంటారని జాగ్రత్తగా పెంచే తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. ఎలా పెంచినప్పటికీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత బయట చూసి నేర్చుకోవడం అనేది థర్డ్ యాంగిల్. ఇది ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఏం చూపించట్లేదు మీరు చెప్పండి. ఏం చూపించట్లేదు. మీకు నాకు తెలియనివి కూడా పిల్లలకి తెలుస్తున్నాయి. ఇప్పుడు ఎన్నో తెలుస్తున్నాయి. అది భయంకరమైన విషయాలు అనమాట. అవి నాలెడ్జ్ పరంగా కానీ అంత హై నాలెడ్జ్ కూడా మనకు తెలియదు, పిల్లలకు తెలుస్తుంది. ఓకే, అది మంచిది, ఎంకరేజ్. మరి ఇది ఇలాంటివి ఇది పతనానికి. మంచివి తెలుసుకోండి, మంచివి నేర్చుకోండి. కానీ వాళ్ళకి అలా ఉండదండి. ఒక తినేది, ఒక తాగేది, ఒక ఎంజాయ్ చేసేది అంటే పిల్లలకి బాగా అట్రాక్షన్ ఉంటుంది. నిమిషాల మీద అడాప్ట్ చేసేసుకుంటారు వాటిని. మరి అది తల్లిదండ్రులు 24 గంటలు వెనకాలండి చూడరు. కానీ నాకు అది అర్థమవుతుంది. ఏదో గవర్నమెంట్ స్కూల్ అది కర్ణాటకలో. ఆ యూనిఫామ్ కానీ ఆ పరిసరాలు కానీ నాకు గవర్నమెంట్ స్కూల్ లాగా అనిపించింది. ఎవరికి కావాలండి గవర్నమెంట్ స్కూల్లో? రండి పోండి. టీచర్స్ కూడా చెప్తే చెప్తారు పాఠాలు, వస్తే వస్తారు, లేకపోతే రాకపోతారు స్కూల్కి. ఆ లీజర్ పీరియడ్లో వీళ్ళు బయటకు వచ్చేసి చెట్ల కింద కూర్చొని ఆడుకోవడమో పాడుకోవడమో, ఇక చెత్త పనులు చేయడమో ఇలాంటివి జరుగుతుంటాయి. మరి ఇదంతా కూడా స్కూల్ ప్రిమిసెస్లో జరుగుతుంది అంటే దీన్ని పేరెంట్స్ని కారణం ఎందుకు చేయాలి మనం? స్కూల్ యాజమాన్యమే కదా. మీ స్కూల్లో సిగరెట్ తాగుతుంటే మీకు తెలీదా కదా? అక్కడ ప్యూన్స్ తిరుగుతుంటారు, టీచర్స్ తిరుగుతుంటారు, బోల్డ్ మంది స్టాఫ్ అనేవాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎవరో ఒక్కళ్ళని తిరుగుతారు. అటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు చూసినా వీళ్ళని దండించే అర్హత వాళ్ళకు ఉందా లేదా? స్టూడెంట్స్ కాదుగా, టీచర్ కానీ, ప్యూన్స్ కానీ, అటెండర్స్ కానీ, వీళ్ళ యాజమాన్యం, వీళ్ళందరిలో ఏ ఒక్కళ్ళన్నా చూడకుండా ఉన్నారా? చూసి ఎందుకు ఊరుకున్నారు? వీళ్ళు అమ్మాయిలు సిగరెట్లు తాగుతుంటే అబ్బాయిలు వీడియో తీస్తున్నారు, తీసి దాన్ని మళ్ళీ ఇందులో పెట్టారు, మీడియాలో పెట్టడం వల్లే కదా మనం చూసాము. అంటే ఇంత జరుగుతుంటే యాజమాన్యం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైరల్ అయింది కదా, కనీసం ఇప్పుడైనా వాళ్ళకి తెలిసిందా? అంటే ఈ అమ్మాయిలకి ఇవన్నీ ఏంటంటే అమ్మాయిలు అవ్వండి, అబ్బాయిలు అవ్వండి, ఏదన్నా చూస్తే అట్రాక్షన్ అనేది బాగా కలుగుతుంది. మీడియా మనం ఫోన్ ఇవ్వకండి అని కూడా చెప్పే పరిస్థితి లేదండి ఇప్పుడు. ఎందుకంటే ఇంటికి 4-5 ఫోన్లు ఉంటున్నాయి. అంటే ఎంతమంది మెంబర్స్ ఉంటే అన్ని, ప్లస్ ఇంకొకటి 2 ఎక్స్ట్రా అన్ని ఉంటున్నాయి. అన్ని ఉంటున్నప్పుడు ఎక్కడ మీరు అదుపు చేయగలుగుతారు? చెప్తారు ఇంటి దగ్గర మీరు ఇవి ఓపెన్ చేయకూడదు, అవి ఓపెన్ చేయకూడదు అని, లేకపోతే లాక్ చేసి పెడతారు. అయినా కూడా పక్కా పిల్లల వాళ్ళ దాంట్లోనో ఇంకొక దగ్గర ఎక్కడో చోట ఏదో ఒకటి చూడరని ఏంటి? ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక అమ్మాయి పెద్ది అనే మూవీ, కమింగ్ మూవీ అది, రామ్ చరణ్ సిగరెట్ నోట్లో పెట్టుకొని చంద్రుల్లోని ముక్క జారి పడిందేది నక్క అని పాట పాడాడు. పాడినప్పుడు సరే సినిమా వరకు మేల్ కాబట్టి ఓకే. ఒక అమ్మాయి అలాగే రీల్ చేసి పెట్టింది. ఇప్పుడు మరి వెంటనే బయలుదేరరా? అది సిగరెట్ కాకపోవచ్చు, పేపర్ అయి ఉండొచ్చు, రోల్ చేసి నోట్లో పెట్టుకొని ఉండొచ్చు. కానీ మరి చూసిన వాళ్ళు నేర్చుకోరా? అమ్మాయి డ్యాన్స్ చేసినంత వరకు 100 మార్క్స్ పడాలి.
కానీ మరి నోట్లో సిగరెట్ పెట్టుకుని తాగినందుకు 100 మార్క్స్ ప్లేస్లో 0 మార్క్స్, అంతే కదా. అదే రామ్ చరణ్ చేస్తే 100 మార్క్స్. మేలు తర్వాత అదొక మూవీ, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్ ఉంటుంది. మరి ఒక అమ్మాయి రీల్ చేస్తే దానికి అసలు మార్క్స్ పడతాయా? ప్రభావం సొసైటీ మీద ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు మేడం, ఈ ఇంట్లో పేరెంట్స్ అందరి గురించి కాదు, కొంతమంది ఇలాంటివన్నీ కూడా పిల్లలతో తెప్పించుకుంటారు, లైక్ సిగరెట్స్ కానీ ఆల్కహాల్ కానీ, చాలా మంది ఇళ్లలో కదా పిల్లలతో తెప్పించుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది అసలు పేరెంట్స్ ఇలాంటి ఒకళ్ళు తీసుకున్నా పిల్లలకి అసలు తెలియనివ్వరు, పిల్లలు ఉన్న టైంలో తీసుకోరు, జాగ్రత్తగా ఉంటారు, కొంచెం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. అంటే ఇలాంటి పేరెంట్స్ ఉంటారా పిల్లలతో తెప్పించి పిల్లలతో చేయడము? ఏంటంటే తెలియక కాలంలో చూడండి, ఒక 40-50 సంవత్సరాల క్రితం కానీ, ఒక 20 ఏళ్ల క్రితం కానీ, ఎప్పుడైనా పాతకాలంలో తీసుకుంటే తండ్రి కూర్చుని పిల్లలకి పనులు చెప్తారు. కూరగాయలు తీసుకురా, లేకపోతే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకురా, లేకపోతే స్కూల్ ఫీజులు వాళ్ళే కట్టుకోవడము, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అనేది ఉండేది. తండ్రి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏదో పని చేస్తాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఒక పెట్టి సిగరెట్ తీసుకురారా, అక్కడ ఒక షాప్ ఉంటుంది, బ్రాందీ షాపు, ఇది ఒక బాటిల్ తీసుకురారా అని డబ్బులు ఇచ్చి పంపేవారు. ఉన్నారు ఆ తండ్రులు, ఇంకా ఉండే ఉంటారుగా, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు అలాంటి పనులు చేయలేదని అడగండి, చేయలేదని చెప్తారేమో. అలవాట్లు ఉండేవి అప్పట్లో. అయితే అక్కడ డిఫరెన్స్ ఏంటో చెప్పనా, పిల్లల్ని భయభక్తులతో పెంచటం వల్ల తండ్రి తాగినా కూడా పిల్లలు అలవాటు చేసుకునే స్థితి అప్పుడు లేదు, ఇప్పుడుంది. ఇప్పుడు ఏంటంటే ఏంటి పిల్లల ముందు తీసుకుంటున్నాం అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మేడం పిల్లలకి అన్ని తెలుసు కదా, అవును ఏంటి తప్పే ఉందిలే, వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు, చేసేదే తప్పు, ఇంకా మంచి చెడు ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అంటే తెలియాలి, తెలుసుకుని మీరు విజ్ఞతగా నడుచుకోండి అని వాళ్ళు పెంపకం అలా పెంచడం అనమాట. అది మూవీ ఒకటి ఉందండి, నాకు అది గుర్తులేదు, మూవీ కూడా నేను చూడలేదు, ఒక బిట్ చూశాను. అందులో అతను తండ్రిని చూసి సిగరెట్ కప్పుకొని పూలకుండీలో వేసేస్తాడు. తండ్రి దగ్గరకు వచ్చి జేబులో నుంచి ఇంకో సిగరెట్ తను తీసుకుని కొడుకు ఒకటి ఇచ్చి లైటర్తో వెలిగిసి వద్దునానా అని వెనక్కి వెళ్ళిపోతాడు. వద్దు, నువ్వు తీసుకో, నువ్వు ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత నేను అటు వెళ్ళంగానే మళ్ళీ నువ్వు తీసుకుని సిగరెట్ తాగుతావు, కాబట్టి నువ్వు చేసేది ఏదైనా ఉంటే నువ్వు చెయ్యి, భయపడుతూ చేయకు, అది తప్పో ఒప్పో తెలుసుకుని చెయ్యి అని మళ్ళీ సిగరెట్ వెలిగిస్తాడు. అప్పుడు తీసుకుంటాడు. అంటే అది అందులో కూడా ఒక మంచి విషయమే ఉంది. అది మంచో చెడో నేనేదో అలవాటు పడిపోయాను, నువ్వు తెలుసుకో అంటే అంత విజ్ఞత పిల్లలకు ఉంటుందా అండి? ఇంత వయసు వచ్చి నువ్వు కంట్రోల్ అవ్వట్లేదు, పిల్లాడికి నువ్వు 25 ఏళ్ళు వచ్చిన కొడుక్కి నువ్వు ఆలోచించి చెయ్యి అని చెప్తావా? నీకే కంట్రోల్ లేదు, నీ పిల్లాడికి తను మాత్రం ఎందుకు కంట్రోల్? మా నాన్న తీసుకున్నాడు కదా, ఏమవుతుంది ఇప్పుడు నేను కంట్రోల్గా ఉండకపోతే ఏమైందని అతను కూడా మామూలుగానే అలవాటు పడిపోతాడు. కాబట్టి అటువంటి పెంపకం అనేది రాంగ్. అది అలాంటి సినిమాలు తీయకూడదు, రియల్ లైఫ్లో ఉన్నా కూడా అది కరెక్ట్ వే కానే కాదు. ఇప్పుడు కర్ణాటక జరిగినటువంటి ఇన్సిడెంట్ మేడం, అంటే ఇక్కడ ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఫైనల్గా స్కూల్ పిల్లలు ఇట్లా చెట్ల కింద కూర్చొని స్మోకింగ్ చేయడం అనేది అంటే ఒక ఫ్యాషన్, అంటే ట్రై చేద్దాం ఒకసారి ఇది ఎలా ఉంటుందో అని చేశారు అనుకోవచ్చు అంటారా? ఇది కాదు, వాళ్ళు చాలా క్యాజువల్గానే తీసుకుంటున్నారు. సిగరెట్ తాగటం అనేది 2-3 కలిసి అక్కడ క్యాజువల్గా సిగరెట్ తాగుతున్నారు. అంటే అది ఫస్ట్ టైం కాదనిపించింది నాకు. దీనికి 2 జరగాలండి. ఒకటి, స్కూల్ యాజమాన్యం వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వగలరో స్కూల్ తరఫు నుంచి అది ఇవ్వాలి. టీసీ ఇచ్చి పంపించేస్తామనో, ఎగ్జామినేషన్స్కి కూర్చొని ఇవ్వమనో సంథింగ్ పెట్టాలి అక్కడ. సెకండ్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారము ఎన్నో చట్టాలు కొత్తవి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఉన్న చట్టాలని మార్చాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఇప్పుడు రోజుకొక నేరం పుట్టుకొస్తుంది, కొత్త వెరైటీల్లో చేస్తున్నారు, అవన్నీ కూడా ఊహించని విధంగా జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన చట్టాలు తీసుకురావాలి. ఇప్పుడు పిల్లలు మైనర్లు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు చేస్తే వీళ్ళకి ఇటువంటి శిక్ష ఉంటుందని ఒక చట్టం తీసుకురావాలి. లేదా ఎలా కంట్రోల్ అవుతారు చెప్పండి? అది అంత పాసిబుల్ కాకపోవచ్చు, అంత త్వరగా కూడా ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు. అసలు దీని మీద ఫోకస్ ఎందుకు పెడతారు గవర్నమెంట్? వాళ్ళకే 1,00,000 ఉన్నాయి వేరే కంట్రీస్తో ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇంత చెన్నై పట్టించుకుంటారంటే ఎస్ పట్టించుకోవాల్సిందే. అట్లీస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలైనా పట్టించుకోవాలి. ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు రక్షించుకోవాలా లేదా, రాష్ట్ర సంక్షేమం చూసుకోవాలా లేదా? ఇప్పుడు కర్ణాటకలో జరిగింది, అక్కడ స్టేట్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఇమీడియట్గా.
ఇట్లాంటివి శిక్షలు పనిష్మెంట్స్ మీరు ప్రవేశపెట్టండి స్కూల్లో, లేదా మనము ఇలా మైనర్ పిల్లలు ఇలాంటి క్రైమ్స్ చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయి అనేటివన్నీ పెట్టేసేయాలి వాళ్ళు. అప్పుడు భయపడతారండి. భయం అనేది లేదు సొసైటీలో. పిల్లలకి కానీ పెద్దలకు కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికి అసలు మనుషులు అనే వాళ్ళకి భయం అనేది లేకుండా పోయింది. భయాన్ని కలిగి ఉండాలి, సమాజం పట్ల స్పృహతో ఉండాలి, భయాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు కుక్క కరుస్తుందని చెప్పి మనం కుక్క జోలికి వెళ్ళం. అది అసలు నిజంగా కరవకపోయినా మనం భయపడుతూ దూరంగా వెళ్తాం. ఒక చెడుకి కూడా వాళ్ళు అలాగే భయపడి దూరంగా ఉండాలి. అలాగే ఒక శిక్ష వేస్తారు అని అంటే భయంతో ఉండాలి వాళ్ళు. ఆ భయం ఏదండి అసలు? మీరు వరకే చూసుకుంటున్నారు కానీ మనుషులు ఏమైపోతే మనకెందుకు, చస్తే చావని, భూమికి భారం తగ్గుతుందని కూడా అంటున్నారు. అందుకని చెప్పి వదిలేస్తున్నారు అనేది నాకు ఒక డౌట్. ఇప్పుడు మన స్టేట్లో ఏమైనా జరిగింది అనుకోండి, ఎవరు కేర్ తీసుకోవాలి? మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మరి ఏ స్టేట్ అయినా అంతే, వాళ్ళ ప్రభుత్వాలు తీసుకోవాలి. ఒకళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేయాలి, అవి మార్చాలి ఇవి మార్చాలంటే కూడా అది చాలా కష్టతరమైన విషయాలు. కాబట్టి ఎక్కడికక్కడే మన రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకొని చేతిలోకి విషయాన్ని అక్కడికక్కడ వాళ్ళు మంచిగా అన్ని పెట్టుకుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది. ఎవరు వచ్చి బాగు చేస్తారు మీరు చెప్పండి? ఆడపిల్లల జీవితం ఏమవుతుంది రేపొద్దున? ఇప్పుడు అబ్బాయిలు వీడియో తీస్తున్నారు, రేపొద్దున ఇంకోటి ఏదైనా జరగచ్చు వాళ్ళకి వీళ్ళకి. అంటే ఇది ఒక రీల్ లాగా చేసి పెడదామని అనుకున్నారా? లేకపోతే ఈ రీల్ తీసిన తర్వాత వాళ్ళ ఫేసెస్ బ్లర్ చేసి ఇందులో పెట్టారు. ఇందులో పెట్టిన వాళ్ళు రీల్ చేద్దామన్న ఉద్దేశంతో చేశారని నాకు అనిపించట్లేదు. వేరే వాళ్ళు ఎవరైనా ఇన్స్టాల్ పెట్టారా? అందుకనే బ్లర్ చేసి పెట్టారా? తర్వాత బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇలా ఎన్నో జరుగుతాయి కదా వెనకాల, ఏదైనా జరగచ్చు. కాబట్టి స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి పిల్లల్ని. తర్వాత మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో అది వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ.